వ్యూవర్స్ మనం వచ్చేసి పరిసర విద్య అనేటువంటిది చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ 9th స్టాండర్డ్ మన గ్రామీణ జీవితంలో గ్రామాల్లో ఏ విధంగా ఉంటారనేటువంటి చూద్దాము. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఇతర వనరుల విస్తరణకు గురించి తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో గల ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం. చూడండి, గ్రామాల్లో ఎక్కువగా వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో అధిక భాగము ప్రజలు వ్యవసాయంతో ఆధారపడి ఉంటారు. తర్వాత వచ్చేసి కోళ్ల పెంపకము, పశుపోషణ, పాల ఉత్పత్తి, చేపలు పట్టడం వంటి చిన్న తరహా గృహ పరిశ్రమల్లో నిమగ్నమవుతూ ఉంటారు. చాలా మంది వ్యవసాయ దినసరి కూలీలుగా కూడా జీవిస్తూ ఉంటారనమాట. గ్రామాల్లో మనం గమనించినట్లయితే రక్షిత మంచినీరు, వైద్య సదుపాయము, విద్య, రవాణా మొదలైనటువంటి కనీస సౌకర్యాలు కూడా వీరికి అందుబాటులో ఉండవు. వేరే ప్రాంతానికి వెళ్ళే వీళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాంతానికి వెళ్ళే మనం వాళ్ళ యొక్క కనీస అవసరాలు అనేటువంటిది, సౌకర్యాలు అనేటువంటిది తీర్చుకోవాలన్నమాట. ఇక్కడ పిల్లలందరూ కలిసి ఒక ప్రణాళికను తయారు చేయండి. గ్రామ పంచాయతీ రెవెన్యూ లేక మండల అభివృద్ధి కార్యాలయాల నుండి ఆ గ్రామం వినియోగంలో ఉన్నటువంటి భూమి వివరాలు సేకరించండి. ఆ గ్రామానికి చేర్చేటువంటి రహదారులు ఎన్ని, ఆ గ్రామంలో ఎక్కువ మంది ఏ వృత్తి నిర్వహిస్తూ ఉంటారు, గ్రామంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను గురించి మీరు తెలుసుకోండి. సమాచారము గ్రామ పంచాయతీ రెవెన్యూ లేదా మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నుండి సేకరించండి. గ్రామస్తులకు ఆయా పథకాలను గురించి వివరించాలి. తర్వాత సంక్షేమ పథకాల ద్వారా ఎవరైనా లబ్ధి పొందుతున్నారా, గ్రామంలో ఆరోగ్య కేంద్రము పాఠశాలలు ఉన్నాయా, ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఉన్నారా, సో గ్రామంలో ఉన్నటువంటి సదుపాయాలు, లేని సదుపాయాలు పట్టికలో రాయండి. ఈ విధంగా పట్టికను తయారు చేసి గ్రామంలో ఉన్నటువంటి సదుపాయాలు, గ్రామంలో లేని సదుపాయాలు, సో ఈ విధంగా పట్టికను తయారు చేసి మనం వచ్చేసి ఆ యొక్క గ్రామంలో ఏమేమి సదుపాయాలు లేవో, ఏమేమి సదుపాయాలు ఉన్నాయో చూడండి. గ్రామీణ జీవనంలో వ్యవసాయం అనేటువంటి పశుపోషణ ఒకదానితో ఒకటి విడదీయరానటువంటి సంబంధం కలిగినటువంటి అంశాలు. ఇంటిలో పెంచుకునేటువంటి కోళ్లు, ఆవులు, గేదెలు, మేకలు, పిల్లులు, కుక్కలు మనకు ఎంతగానో సహాయపడతాయి. కోళ్లు ఉన్న ఇంటిలో నిల్వ చేసినటువంటి ధాన్యానికి పురుగులు పట్టవు అంటారు. ఎందుకో ఆలోచించండి. గ్రామీణ జీవితంలో విరామకాలం సద్వినియోగమవుతూ ఉంటుంది. సో ప్రజలు ఏదో ఒక ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చింతపండు నుండి గింజలు వేరు చేయడము, తర్వాత వచ్చేసి పల్లి గింజలు వేరు చేయడము వంటివి విరామంగా గడుపుతూ ఉంటారు. మనుషులు, జంతువుల మధ్య అన్యోన్య సంబంధం ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ యొక్క జంతువులతో మాట్లాడుతూ పోతూ ఉంటారనమాట. అన్యోన్య సంబంధం ఉంటుంది. ఇంటి పెరటిలో కూరగాయలు పెంచుకోవడం, కోళ్లు పెంచుకోవడం వల్ల స్వయం సమృద్ధి అనేటువంటిది సాధించగలుగుతారు. అంటే గ్రామాల్లో ఎక్కువగా వచ్చేసి వాళ్ళకి వాళ్ళే పంటలు అనేటువంటిది ఇంట్లోనే పండించుకుంటారనమాట.